కొద్ది రోజులకు ముందు హే హాయ్ చెప్పు. సంతోషంగా ఉండండి. ఇప్పుడు మీరు చూస్తుండేది కూల్ వీడియో అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ లవ్. లవ్ అంటే ప్రేమ, స్నేహం. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమ చూపిస్తున్నావా, స్నేహం చూపిస్తున్నావా? అయితే ఇప్పుడు చెప్పు, నన్ను నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో అంత. ఇది బాగుంది, కొత్తగా కూడా ఉంది. అయితే ఇప్పుడు చెప్పు, నువ్వు నా కోసం ఏం చేయగలవు? ప్రాణాలిస్తావా? ఐఎమ్ జస్ట్ జోకింగ్. మీరు చూస్తుండేది కూల్ వీడియో, నాటి ఇంకా అల్లరి ఆటలు. అండ్ నౌ రమేష్. రమేష్ రమేష్ రమేష్. తప్పుడు ఉద్దేశం. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ కి మీకు స్వాగతం పలుకుతున్నా. ఒక రీసెర్చ్ లో కనిపెట్టారో ఎన్ని నేరాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయో అందులో ఎక్కువగా నేరాలు ఆడవాళ్ళకే ఇక్కడ జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకని ఆడవాళ్లు ఎప్పుడూ వేటాడబడుతున్నారు? వాళ్ళని హింసించి కోరికలు తీర్చుకునే మగవాళ్లు ఎందుకో గొప్ప మగాడిగా సర్టిఫికేట్ దొరికినట్టు అనుకుంటున్నారు. దీనికంతా ఈ మగవాళ్లు మాత్రమే కారణమా, లేక ఇంకేవైనా ఉందా? అలా ఏముంది? ఎందుకు క్రైమ్లో ఆడవాళ్లే ఎక్కువగా బాధింపబడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజు చూడబోయే ఈ షాక్ అయ్యే ఎపిసోడ్లో, గ్రామంలో ఉన్న వాళ్ళారా, సిటీలో మిత్రులారా, మీ అందర్నీ ఈ అందగత్తె సీమ ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఈ రోజు మనం చూసే సబ్జెక్ట్ బామ్మ చేసే ముల్లంగి చట్నీ. ఇప్పుడు మీరందరూ చూడబోతున్నారు ముల్లంగి చట్నీని ఎలా చేస్తున్నారు. ఇదిగో టమాటా, ఉల్లిపాయ, అల్లం, ముల్లంగి, ఎండుమిరపకాయ. ఇలా చూడండి బామ్మ ఎంత బాగా దంచుతున్నారు. ఇప్పుడు చూడండి మా ముల్లంగి చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయబోతున్నాం. బామ్మ, ఇందులో ఏదో తక్కువగా ఉంది. నేను చూస్తాను. చింతపండు ఏనే లేదే. ఇప్పుడు వేయండి. చింతపండు ఎక్కడుంది? అరేరే, అందరూ అంటారు సీమ ప్రపంచంలో ఒక సంఘటన జరిగిందని. సిటీలో ఒక కాల్ చేస్తే చాలు ఇంటికే వచ్చేస్తాయి. కానీ మా ఊర్లో మేమే కోసుకుని తీసుకుని చింతపండు తీసుకొస్తాం. అరే సీమ, చెప్పేది విను, ఆగవే. ఇలా చూడండి, బామ్మ ఏదో చెప్తుంది, అది మనం విందాం. చెప్పండి బామ్మ. సీమ అడవి లోపలికి ఒంటరిగా వెళ్ళొద్దు. ఓ, ఒకవేళ అడవిలోకి వెళ్తే ఏదైనా జంతువు అటాక్ చేస్తే ఆలోచించి చూడండి. అప్పుడు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుంది. రండి వెళ్దాం. వీడియో సూపర్ గా ఉంది డ్యూడ్, చాలా కత్తిలా ఉంది. చూడటానికే సూపర్ గా ఉంది కదా. అవునరా రే. నమస్కారం సార్. చందన్ సేఠ్, ఏంటిలా వచ్చారు? కూర్చోండి. అరే ఏంటి సార్, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు. మేము మీకు పూజారులం. పూజారులు గుడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? ప్రసాదం తీసుకొచ్చాను, నైవేద్యం పెట్టాలి. ఏముంది, మీ ఆశీర్వాదం నాకు కావాలంతే. ట్యాక్స్ డిఫాల్టర్ కేసు నా మీద వేశారు కదా, దాన్ని వాపస్ తీసుకోండి. ఆధారాలని మీ చేతుల్లో తుడిపేయండి. పైకిలేరా. నాకే లంచం ఇవ్వాలని చూస్తావా? మర్యాద ఇస్తే మీకు నచ్చదులా ఉంది. ఈ ట్యాక్స్ విషయంలో నా బిజినెస్కి ఏదైనా అయిందంటే ఆ నష్టాన్ని మీరే సరిచేయాలి. ఇంట్లో పెళ్ళం బిడ్డలు ఉన్నారు. నన్ను ఎదిరించి తప్పు చేస్తున్నారు మీరు. రే చందన్, జాగ్రత్త. మర్యాదగా బయటికెళ్ళు. ఇంటికొస్తున్న లక్ష్మిని ఇలా తరుగుతారా ఏంటి? నీకు ఎన్నోసార్లు చెప్పాను, నా ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని. ఎందుకు నేను జోక్యం చేసుకోకూడదు? ఇంత పెద్ద పోస్ట్ లో ఉన్నారు, ఎక్స్ట్రా సంపాదన లేదా? శాలరీతో మాత్రం మనం జీవించగలమా? నీకు తెలుసు కదా, ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద కార్లలో వస్తున్నారు, కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. నేను వాళ్ళ ముందు పని మనుషులా అనిపిస్తున్నాను. నీతో మాట్లాడటం తండగా. అవునవును, నీతో మాట్లాడాలని నాకు మాత్రం ఆశ ఏంటి?
ఏంటమ్మా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు? చూడండి మన కూతురు చూడడానికి ఎంత అందంగా ఉందో. ఆహాహా. వీడియో కూడా అద్భుతంగా తీసింది కదా. ఆ? ఈ బుర్రని తన చదువులో చూపించుంటే తనని చదివించాల్సిన అవసరం లేదు. డాక్టర్, ఇంజనీర్ అంతా అవ్వక్కర్లేదు. అదేంటంటే హోమ్ మినిస్టర్ అమ్మ మన అమ్మాయిని సీమాని సినిమా డైరెక్టర్ చేసేద్దాం. డాడీ నేను డాన్సర్ కావాలి, సాల్సా క్లాస్ జాయిన్ అవ్వాలి. ఫీజు ఎంతో తెలుసా నాన్న? 75,000. ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? డాడీ అక్కడ ఎక్కువ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళ ద్వారా రియాలిటీ షోస్ చేయడానికి నాకు అవకాశాలు దొరుకుతాయి. బంగారం, డబ్బులు చెట్లకి కాయవు. చిన్నపిల్లవి నీకు అర్థం కాదులే. నేను నా నిదానాన్ని కోల్పోతున్నాను. నా ఇష్ట ప్రకారం జీవించడానికి ఖచ్చితంగా ఇదో ఒకటి చెయ్యాలి. అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. అమ్మా నేను తర్వాత మాట్లాడతాను. సాల్సా క్లాస్ కి నాన్న ఫీజు కట్టలేనని చెప్పారు. అలాగా, నేను నీ పిస్నారి నాన్నతో మాట్లాడతాను. నాన్న మీ టిఫిన్. అరే నువ్వెందుకు వచ్చావమ్మా? నేను వస్తాను కదా. ఇవ్వు. ఏమిటి అంకుల్? లోపలికి వెళ్ళు. ప్లేస్ని ఖాళీ చేయమని చెప్పానుగా. చెప్పండి, ఈ చెత్తనంతా మీరు ఎప్పుడు తీయబోతున్నారు? ఇది చెత్త కాదు, నా భోజనం ఇది. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నాన్న ఎందుకురా మా నాన్నని కొట్టావు? ప్రేమగా చెప్పినప్పుడు వినలేదు కదా, నేను ఇంకో రకంగా కూడా చెప్పగలను. ఒరేయ్, ముసలోడికి చూపించరా. అరే రే, ఏంటి ఈ అమ్మాయి నిద్రపోయింది? చూడు, నడి రోడ్లో ఎవరది? బ్రదర్, హలో బ్రదర్. అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా ఏయ్, ఆగు. అమ్మా కొట్టికెళ్ళొద్దని చెప్పాను. టిఫిన్ తీసుకెళ్తానని చెప్పి వెళ్ళావు. సరే వెళ్ళావు, ఎందుకు ఆ రౌడీ వాళ్ళ ముందు నుంచున్నావు? అయితే ఇంకేం చేయను? నాన్నని ఒకరు కొడితే నేను లోపలుండి అలా చూస్తూ ఉండాలా? ఇప్పుడు నీకన్నీ అర్థమయ్యేలా చెప్పాలి. వయసుకొచ్చిన అమ్మాయిలే తల్లిదండ్రులకి బలహీనంగా ఉంటారు. నేను ఎందులో తగ్గిన దాన్ని కాదు. మా నాన్నకి నేనే ధైర్యం. రండి నాన్న. మీ అమ్మ సరిగ్గానే చెప్తుందిరా. ఎందుకిక్కడ నుంచున్నావు? లోపల నానమ్మ కషాయం పెట్టిందో లేదో చూడు. ఊర్లో ఉన్న ప్రజల్లారా, సిటీలో ఉన్న మిత్రులారా, సీమా ప్రపంచానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అమ్మా నాన్న ఎప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటారు, దానికి ఎండ్ కార్డే ఉండదు. అదంతా మనం ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు మా బామ్మ చేసే కషాయాన్ని చూద్దాం. బామ్మ రెడీనా? ఏంటి రెడీ? అవసరమైనది ఏది లేదు. ఈటివ్వు, నేను తీసుకొస్తాను. లేదు లేదు, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, రండి పార్టీకి కావాల్సింది తీసుకొద్దాం. అరే, ఆగు. ఈ టైంలో ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావ్? వెళ్తున్నావ్? చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావే? సీమా ఎప్పుడు మారుతుందో ఏంటో, చెప్తే వినిపించుకోదు. చూసారా మిత్రులారా, తెలివితేటలతో చాలా తక్కువ ధరతో దీన్ని కొని తీసుకొచ్చాను. చెప్పాలంటే మీరు కూడా నాలాగా తెలివిగా ప్రవర్తించండి. సీమా సీమా, ఇది అస్సలు మారదు. సీమా, ఎన్నిసార్లు చెప్పాను? సీమా
ఒకవేళ మాలతింట్లో ఉంటుందేమో, అక్కడికి వెళ్ళి చూడు. ఇటు ఇవ్వు, అది ఇవ్వు. మాల్తీ మాల్తీ, సీమ ఎక్కడికెళ్ళి తగలడ్డది? ఏమైంది? సీమ ఇక్కడికి వచ్చిందా? రాలేదే. సీమ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే. సీమా ఎటువైపు వెళ్ళిందో తెలియట్లేదే. సీమా సీమా షాప్కే కదా వెళ్ళింది. నేను షాప్ అయిన వెళ్ళి అడిగేసి వస్తాను. సీమా సీమా ఎక్కడికి వెళ్ళిందో? దొరికిందా? ఈ వైపు కూడా లేదు. తను ఎప్పుడో షాప్కి వచ్చి వెళ్ళిపోయిందని నాకు షాప్ అయిన చెప్పాడు. అక్కడ కూడా లేదా? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి ఉంటుంది. ఒకవేళ అడవి లోపలకా? ఒక నిమిషం, అమిత్ సార్కి ఫోన్ చేయరా, చాలా మంచి అతను. అడవి గురించి ఆయనకే బాగా తెలుసు. సీమా ఆబుజీ చెప్పు. మా అమ్మాయి సీమ కనిపించట్లేదు. ఊరంతా వెతికేశాం, ఎక్కడా కనిపించట్లేదు. మాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ అడవి లోపలికి. అనవసరంగా భయపడకు, తను ఇక్కడే ఉంటుంది, వచ్చేస్తుంది. నువ్వు గుడి దగ్గరికి రా, నేను పోలీసులను తీసుకుని వస్తాను, సరేనా? ఏమైంది? అమిత్ సార్ పోలీసులు తీసుకొస్తారట. అవునా, మనం కూడా వెళ్ళి చూద్దాం. రండి. పదండి. మెల్లగా రండి. పోలీసులతో మాట్లాడాను, సరే. కాసేపట్లో వస్తారు. థ్యాంక్ యూ ఆఫీసర్. యా, ఎవరు విజు? అదిగో ఆయనే. అది మీరేనా? అవును సార్. మీ అమ్మాయి మిస్సింగా? అవును. వయసు ఎంత ఉంటుంది? 16 ఏళ్ళు అవుతుంది. కొట్టుకి సరుకు కొనడానికి వెళ్ళింది. కొట్టివాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిందని చెప్తున్నారు, కానీ ఇంటికి రాలేదు. ఆఫీసర్ కొన్నాళ్ళుగా ఇక్కడ మ్యాన్ ఈటర్ తిరుగుతోంది. ఒక 2-3 సార్లు పట్టుకోవడానికి ట్రై చేసాం, కానీ అది తప్పించుకుంటోంది. సో జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్న, సీమా సీమా తల్లి. సీమా సీమ ఎక్కడున్నావు? అందరూ కలిసి నడవండి. సీమా యువతల గ్రా. సీమా చూడండి, ఎవరి మొబైల్ అయి ఉంటుంది? సరే, ఫోన్ సీమాది. నువ్వే కదా ఇంటర్నెట్ ఫోన్ కావాలని పట్టుపట్టావు. థ్యాంక్ యూ నాన్న, మొబైల్ చాలా బాగుంది. లేదు సార్, మొబైల్ అయితే లాక్ అయింది. పాస్వర్డ్ ఉందా? లేదు. సరే, సీమా ఫోన్ ఇక్కడ దొరికిందంటే సీమా కూడా చుట్టుపక్కలే ఉండాలి, లేకపోతే ఎవరైనా తనని లాక్కెళ్ళి ఉండొచ్చు. సరే, ఇక్కడ నేల కొంచెం తడిగా ఉంది, అలాగే పొడిగా ఉంది. అందువల్ల ఫుట్ ప్రింట్ని కనిపెట్టడం చాలా కష్టం. ఇలా చూడండి. చెప్పండి. మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా? తనకి విరోధులు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. సార్, మధ్యాహ్నం నందుతో గొడవ జరిగింది. ఒకటి, ఈ ప్లేస్ను నువ్వే ఖాళీ చేసేయి, లేకపోతే నీ కూతుర్ని పెళ్లి చేసుకుని ఈ కొట్టుని వరకట్నంగా తీసుకుంటాను. నందు, సరే ఒక పని చేద్దాం, మనం అందరం తనిగా వెళదాం. మీరందరూ అటు పక్కకు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. నందు గాడిని వాడి ఇంటికి వెళ్ళి లేపుకురండి. సీమా 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 అమ్మా నాన్న, ఒకవైపు సీమ కనిపించకుండా పోయింది కాబట్టి ప్రజలందరూ స్తంభించిపోయారు. ప్రతి ఒక్కరూ ఏవేవో మాట్లాడుకున్నారు. ఇంకొక వైపు అడవిలో మృగం ఉందని చెప్పి ప్రజలందరూ భయపడిపోయి ఉన్నారు. అప్పుడు నిఖిత తనతో భయంకరమైన మృగాల్లా ఉండే మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం సురక్షితంగా ఉండడానికి చోటుని వెతుక్కుంటూ వెళ్లారు. సరే, సీమాకసలు ఏమైంది? తను ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉండింది? సార్, ఫారెన్సిక్ టీమ్ సీమా యొక్క ఫోన్ని అన్లాక్ చేసి వండర్ఫుల్. ఇదే లాస్ట్ వీడియో. ఇందులో సీమ ఇంటికి వస్తున్నట్లు కనపడుతుంది. అవును. దాని తర్వాత అక్కడి నుంచి తను అడవిలోకే వెళ్ళింది. మొబైల్ పడిపోయింది. ఏమీ అర్థం కావట్లేదే. అదేంటంటే ఇదంతా ఎప్పుడు జరిగుండాలి? తను కొట్లోంచి బయలుదేరి ఇంటికొచ్చేటప్పుడే జరిగుండాలి, అంతే కదా? వేరే వీడియో ఉందా? ఇంకోటి కూడా ఉంది సార్, ఇదిగోండి సార్. ఏయ్ పెట్టు త్వరగా.
దీన్ని వెనక్కు పెట్టు. అసలు ఈ వీడియో సీమా మొబైల్కి ఎలా వచ్చింది? అసలు సీమా అక్కడేం చేస్తుంది? ఇది ఏం ప్లేసు? సార్ ఇది పాత గోడౌన్ యొక్క వెనక ఎంట్రన్స్ లా ఉంది సార్. అలాగా. ఇంకొక విషయం, ఈ నంబర్ నుంచి సీమాకైతే చాలాసార్లు కాల్ వచ్చింది. ఈ నెంబర్ డీటెయిల్స్ మొత్తం తీ. ఓకే సార్. వెంటనే టీం రెడీ చేయి. అది కాకుండా మనం ఈ టీం ఉన్న చోటికి మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడరా తప్పించుకుంటున్నారు? అరే ఏమైంది సార్? ఏమైందా? ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయిని అడుగుతున్నారా? నాకు తెలియదు సార్. తెలీదా? ఈ అమ్మాయి వీడియోలో ఇవంతా వచ్చాయి. ఇక్కడికి వచ్చినందువల్లే కదా వచ్చుంటాయి. తెలీదు సార్. ఎక్కడుంది? చెప్పరా. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. సార్ నేను చట్టవిరోధంగా సారాయి అమ్ముతున్నాను. తను ఈ వీడియోని ఎలా తీసిందో తెలియదు. అది కాకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. బ్లాక్మెయిల్ చేసింది, అందుకని కిడ్నాప్ చేశారు. సార్ నేను అసలు అమ్మాయి ఎక్కడుందిరా? సార్ మాకు తెలియదు సార్. సార్ 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 నేను ఏమి చేయలేదు సార్. సార్ సార్ చెప్పేది వినండి సార్. సార్ తన్ని చూస్తుంటే ఏదో యానిమల్ వచ్చి కొరికినట్టు ఉంది సార్. నిజంగానా? ఎవరో చాలా దూరం నుంచి లాక్కొని వచ్చారు. వాట్ యు థింక్? అనిమల్స్ ఎప్పుడు ఇలా ప్రవర్తించవు. ఇట్ కాన్ బి అనిమల్. ఒక పని చేయండి, ఈ చుట్టుపక్కల ఏదైనా ఆధారం దొరుకుతుందేమో గట్టిగా చూడండి. అయ్యో సీమా, 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 సీమా నా కూతురు. ఏంటండి ఇది ఇలా పడుంది? రిపోర్ట్ రెడీ చేసేసి పిఎంకి నువ్వు పంపించేయి. సీమా, అయ్యో సీమా. సార్ కళ్ళజోడు దొరికింది. దీన్ని జాగ్రత్త పెట్టు, ఎవిడెన్స్ అయి ఉంటుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి, కానీ పని చేసి కూడా తీరాలి. సీమా యొక్క వస్తువులు మేము చెక్ చేయాలి. లోపల రండి, చెక్ చేయాలి. సార్ సార్ లవ్ లెటర్ ఉంది. ఇది రేటింగ్తో రాసారా లేకపోతే రక్తమా? ఎవరు? ఋషి అంట. సీమా నీకెలా తెలుసు? సార్ తనేమో తను మా ఊరు అమ్మాయే కదా. నేను తనని డీప్గా లవ్ చేసేవాడిని సార్. నేను చాలా ట్రై చేశాను. తనేమో నా ప్రేమను అస్సలు అర్థం చేసుకోలేదు. నీ చేతిలో ఏంటి ఇన్ని గుర్తులున్నాయి? అది 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 సార్, నేనేమో నా రక్తంతో సీమాకి లవ్ లెటర్ రాసేవాడిని సార్. తను ఆక్షేపించలేదా? ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదా? లేదు సార్. అందుకే నేను అనుకున్నాను, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నాను సార్. కానీ ఈ లోపే చనిపోయిందా లేకపోతే నువ్వు చంపేసావా? నేనా? అవును నువ్వే. ఎందుకంటే నీ ప్రేమను తను రిజెక్ట్ చేసింది. ఎవడైతే రక్తంతోనే ఒక ప్రేమ లేఖ రాస్తాడో వాడు చంపడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. లేదు సార్, తనని నేనెలా హత్య చేస్తాను? నేను ఆ పని చేయలేదు సార్. అడిగే విధానంతో అడుగు. సరే నిజం చెప్పు. కొట్టకండి సార్, కొట్టకండి సార్, నేను నిజం చెప్తాను సార్. సార్
అసలు ఇక ఆ గ్లాస్ ఎవరిది? సీమా మర్డర్లో మనకి 2 సస్పెక్ట్ తెలుసు, శివ్, జోస్వా. వాళ్ళిద్దరూ కళ్ళజోడు వేసుకోలేదు. మరి ఎవరు మూడోది? ఈ డైరీ దొరికింది సార్. డైరీలో రాసుంది తను సునీత అక్క మరణం తర్వాత చాలా అప్సెట్గా ఉందంట. ఇది న్యాచురల్ డెత్ కాదంట. ఆ డెత్కి రీజన్ తెలుసుకోవాలని ఆశపడిందంట. ఇంకో విషయం సార్, ఎవరో డైరీలో నుంచి ఒక పేజీ చింపేశారు. సీమా డైరీలో ఒక పేజీ లేదు. దాన్ని ఎవరు చించారు? ఎందుకని చించారు? సీమ డైరీ రాస్తుంది, అది నాకు తెలుసు. కానీ ఆ పేజీని ఎవరు ఎందుకు చింపారో నాకు తెలీదు సార్. అసలు సునీత ఎవరు? సీమ క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసే ఉంటారు. సీమ వచ్చి తన్ని తన అక్కగానే అనుకుంది. కానీ కొంచెం రోజుల ముందే తను చనిపోయింది. మీరే సునీత హస్బెండా? అవును సార్. నమస్కారం. సునీత ఎప్పుడు ఎందుకని చనిపోయింది? తనకు చాలా రోజులుగానే ఆరోగ్యం బాగాలేదు. ఆ టైంలో చూసి తను ప్రెగ్నెంట్ వేరే అయిపోయింది. సునీత, నేను చెప్పేదైతే నువ్వు అసలు వినవు. ఇక్కడ చూడు, మనకు ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు. 3వ బిడ్డ కోసం ఎందుకు నువ్వు ఇంత ప్రాణాలని త్యాగం చేసుకుంటున్నావు? నువ్వు కొంచెం నెమ్మదిగా ఆలోచించు. దీనైతే తొలగించేద్దాం. అలా అయితే మీరు మన బిడ్డ గొంతుకును కోసి చంపేయాలంటున్నారా? ఇదంతా నేను చేయలేను. ఈ పాపాన్ని నేను చేయలేను. సునీత వల్ల గర్భంలో ఉండే బిడ్డ వల్ల తను ఉండలేకపోయింది. కొద్ది రోజుల్లోనే తన ఆరోగ్యం బాలేక చనిపోయింది. సునీత మరణంలో సందేహం ఉందని చెప్పి సీమా డైరీలో రాసుకుంది. తన చావు న్యాచురల్ కాదని ఆ అమ్మాయి డైరీలో రాసుకుంది. ఈ విషయాలంతా తనకే తెలుసు సార్. దీని గురించి అయితే నాకు ఏం తెలియదు సార్. సార్, సీమాకి ఒక క్లాస్మేట్ ఉండేదంట, పేరు సప్న. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ సంభవానికి ముందు రోజు సప్న తన మావింటికి వెళ్ళిపోయింది. ఫోను స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ మామయ్య అడ్రస్ ఎక్కడ? ఇండోర్లో లోహామండి పక్కన. అక్కడున్న లోకల్ స్టేషన్కి ఫోన్ చేయి. వాళ్ళని తిన్నగా ఆ మామయ్య ఇంటికి వెళ్ళమనం. స్వప్నతో నేరుగా మాట్లాడమనం. సీమ మరణం గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయమనం. సార్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వచ్చారు. క్యాబిన్కి పంపించావు. సీమాకి మత్తు ముందిచ్చారు, ఆ తర్వాత రేప్ చేశారు. వాడి గుర్తులేమన్నా ఉన్నాయా? అవి ఉంటేనే మనం సస్పెక్ట్ని టాలీ చేయగలం. సీమన్ ట్రేసెస్ దొరకలేదు. అలాగే ఒంటి మీద గాయాలు కూడా లేవు. ముందుగా తనకి క్లోరోఫామ్ ఇచ్చి ఆ తర్వాతే రేప్ చేశారు సార్. రేప్ చేసిన వాడు కాండమ్ యూజ్ చేశాడు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. కిడ్నీని కూడా బయటికి తీసేశారు సార్. ఆ నరవంచకుడు వాడే చేసుంటాడు. అదెవరు? సీమాకి బావ సోను. వాడికి బుద్ధి మందలించింది. 1-2 సార్లు వాడు నా దగ్గర తప్పుగా ప్రవర్తించాడు సార్. నేను ఏదేదో చేసి నన్ను రక్షించుకున్నాను. నేను ఈ విషయంగా చాలాసార్లు మా అత్తగారు కూడా చెప్పా. కానీ ఈవిడ ఇంటి విషయాలు బయట పెట్టకూడదన్నారు. కొద్ది రోజులకు ముందు నేను ఒప్పుకుంటున్నాను, వీడి పరిస్థితి బాలేదని. కానీ వీడు సీమతో ఇలా నడుచుకోడు. తన కుటుంబాన్ని విడదీసింది, కానీ ఇప్పుడు పూర్వీకుల స్థలాన్ని లాక్కోవాలనుకుంటుంది. దానికి సంబంధంగానే కోర్టులో కేసు జరుగుతుందా? అవును సార్. తను ఒక మంచి ఆడది కాదు. తనకి సొంత వాళ్ళంటూ ఎవరు లేరు. ఈ ఊరికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. స్కూల్లో టీచర్గా ఉండింది. మన శర్మ టీచర్ ఉన్నారు కదా, ఆవిడే చేర్చుకుంది. బీజు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది, అందుకనే ఫ్రెండ్ అయిపోయింది. ఇద్దరికీ నచ్చింది. బీజు తనకి కనెక్ట్ అయిపోయింది. పెళ్లి తర్వాత తల్లి భార్యతో వేరేగా ఉంటున్నాడు. అప్పుడు కూడా నేనేం చెప్పలేదు. ఇవాళ తను హద్దు దాటింది. నా అమాయకుడైన బిడ్డ మీద నింద మోపింది. ఇది మంచిది కాదు. అది ఉన్నాయండి. సీమ చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేనా? వీడి ట్రీట్మెంట్ కోసం నేను టౌన్కి వెళ్ళాను. మంచిది. సంఘటన జరిగిన చోట గ్లాస్ దొరికింది, తీసేసాం. ఒకళ్ళని కలపడానికి వెళ్ళాం, సీమ సొంత వాళ్ళని, సకారాం. అతను కళ్ళజోడు వేసుకోలేదు. హఠాత్తుగా చూశాను, ఫోటో వెనకాల ఏలాడుతూ ఉంది. ఆ ఫోటోలో ఈ కళ్ళజోడు వేసుకున్నాడు. అదే మాకేమీ అర్థం కాలేదు. ఇది ఎలాగా మనం ప్రూవ్ చేయాలని. ఇది వాడి కళ్ళజోడని ప్రూవ్ చేయాలి. సార్, మీరు ఒక వ్యక్తిని గీసి చూపించారుగా, అతనికి కళ్ళజోడు వేసి ఫోటో తీయండి. ఆ తర్వాత టాలీ చేద్దాం. ముందు ఈ పని చేద్దాం. రెండోది ఇంకో విషయం చేయాలి. ముందుగా కళ్ళజోడు పెట్టి
అలాగే లెన్స్ కూడా పెడదాం. రెండింటిని దూరాన్ని మనం కొలుద్దాం. ఒకేలా ఉందా వేరేలా ఉందా అని చూడాలి సార్. కరెక్ట్. ఒక పని చేయి, సకారామని పిలిచి వెంటనే టెస్ట్ చేయి. తర్వాత ఒక్కసారి నువ్వు హాస్పిటల్లో అడుగు. అదే ఆ రోజు ఆ పిల్లోడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పాడు కదా, అది నిజమేనా అని తెలుసుకో. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. సార్, లోహామండి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కవర్ వచ్చింది. వాళ్ళు సప్నా దగ్గర మాట్లాడారు. సప్నాకి సీమా మర్డర్ గురించి ఏమీ తెలియదు, కానీ సీమా తండ్రిని బెదిరించింది. సీమాని తప్పుగా చూసిన ఆ నందు వాణ్ణి పట్టేశాం. ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్నాడు. నువ్వు సీమాని ఎందుకని చంపావు? నేను సీమాని హత్య చేయలేదు. సీమాని మర్డర్ చేసింది నువ్వే చేసావు. అందుకని నువ్వు హత్య చేసిన వెంటనే నీ స్నేహితుడింట్లో దాక్కోనున్నావు. సార్, సీమ వాళ్ళ నాన్నగారితో నాకు సమస్య ఉండడం నిజమే సార్. మీరు నన్ను అనుమానిస్తారని నాకు తెలుసు, అందుకే దాక్కున్నాను. సందీప్, నిజం చెప్పురా. సార్ 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 నేను మా అమ్మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నేను అతన్ని భయపెట్టడానికి ఆ విధంగా చేశాను. నేనేం చేయలేదు సార్. సార్, సీమాకి అప్పుడప్పుడు ఒక ఫోన్ వచ్చింది కదా, అది విధాన్ నంబర్. వాణ్ణి తెచ్చాను. నీ పేరే విధానా? ఎందుకని నువ్వు అప్పుడప్పుడు సీమాకు ఫోన్ చేసావు? నేను సీమా వ్లాగ్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా తన వీడియోస్ చాలా క్యూట్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను, తనతో మాట్లాడాను. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయింది సార్. సరే, తను ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ జరిగినట్లు అటువంటిది ఏదైనా నీకు చెప్పిందా? అదే టార్చర్ పెట్టినట్టుగా. కానీ ఒకసారి ఎవరినో ఎక్స్పోజ్ చేయాలని చెప్పింది. నా సహాయం కూడా తను అడిగింది. అదేం హెల్ప్? సార్, నేను ఒక జర్నలిస్ట్, ఒక న్యూస్ పేపర్కి పనిచేస్తున్నా. సో పేపర్లో న్యూస్ ఇచ్చి ఒకరిని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంది. అదెవరు? డాక్టర్ శుక్లా, గైనకాలజిస్ట్. ఈ అమ్మాయి తెలుసా? తెలీదే. ఇదెవరు? పేరు సీమ. సార్, సీమ అనే పేరులో నాకెవరూ తెలియదు. కానీ సీమ ఏం చేయాలనుకునేది తెలుసా? మీ రహస్యాలంతా బయట పంపించేసింది. సో మీకు ఈ విషయం అయితే ఫైనల్గా తెలిసింది, అందుకే చంపేశాను. నేను నిజమే చెప్తున్నాను. తనకి నాకు ఏ సంబంధం లేదు. నేనొక గౌరవమైన డాక్టర్. సార్, ప్లీజ్ నింద మోపే ముందు కొంచెం ఆలోచించండి. సందీప్ సార్, స్వప్న ఈ ఏరియాకే కదా వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చింది? అవును సార్. పోలీసులు నా వెనుక ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను సీమ జస్ట్ క్లాస్మేట్ని. తనకి ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో ఇదంతా నాకు తెలియదు. సీమాకి న్యాయం జరగాలని నీకు ఆశగా లేదా? తనకి ఇవాళ జరిగింది రేపు నీకు జరగచ్చు కదా. సార్, నిజంగా నాకేమీ తెలియదు. సరే సందీప్, సార్ వెళదాం పద. వెళ్ళేటప్పుడు అక్కడ టీ తాగి వెళదాం. అక్కడ టీ బాగుంటుందంట. సార్, నేను అందరి ముందు ఏమి చెప్పలేను. సీమ మరణానికి తర్వాత మా అమ్మ నాన్న చాలా భయపడిపోయారు. అంతేకాకుండా మా మావయ్య ఇంటికి పంపించేశారు. నేను మీ దగ్గర ముఖ్యంగా 2 విషయాలు చెప్పే తీరాలి. అదే ఏంటిది? రిషి సీమ వెనుక పిచ్చోళ్లాగా తిరిగేవాడు. వాడొక్కసారి యాసిడ్ తీసుకొని సీమ వెనుక పడ్డాడు. ఏయ్ సీమా, నువ్వు గనక నాకు సరైన చెప్పకపోతే ఇలా చూడు, యాసిడ్ ముఖం మీద ఉంపేస్తాను. నీ ముఖం కాలిపోతుంది, అర్థమైందా? ఏంటంటే సీమ వాళ్ళ అమ్మని శర్మ టీచర్తో చూసింది. ఈ విషయం సీమాని చాలా బాధ పెట్టింది. సరే, అదే సీమా డైరీలో ఒక పేజీ ఉంది, అది చించేశారు. అది నీకేమన్నా తెలుసా? లేదు సార్. దాని గురించి నీకేమైనా గుర్తొచ్చినా నీకు తెలిసినా వెంటనే నాకు చెప్పు. ఖచ్చితంగా సార్. యాసిడ్ చూపించి అమ్మాయిల్ని బెదిరిస్తున్నావా? నేను తప్పు చేశాను సార్. ఇక మీదట ఎవరిని భయపెట్టాను సార్. మా అమ్మ మీద ప్రామిస్. నువ్వు బెదిరించినా కూడా సీమ భయపడలేదు కదా, తను ఒప్పుకోలేదు. అందువల్లే నువ్వు తనని హత్య చేశావు. తన కిడ్నీ లివర్ని నువ్వు తీసావు. రక్తంతో ఆడుకుంటావంటే నీకు ఇష్టం అనుకుంటాగా. దేవుడి మీద ప్రామిస్ సార్, నేనెవరిని హత్య చేయలేదు. నేను ఊరికే తనని బెదిరించాను అంతే. నేనెవరిని మర్డర్ చేయలేదు సార్. సార్, వైర్లెస్లో మెసేజ్ వచ్చింది. జంగిల్లో డెడ్ బాడీ ఉందట.
ఇది రత్న, సీమ యొక్క అమ్మ. తల మీద వెపన్తో అటాక్ చేశారు. ఇక్కడి నుంచి శవాన్ని లాక్కెళ్లారు. మర్డర్ ఇక్కడ జరగలేదు. తన బాడీని లాక్కొని వచ్చారు. చుట్టుపక్కలంతా చూడండి, ఏదైనా దొరుకుతుంది. డీటెయిల్స్ మొత్తం రాసుకొని పిఎంకి పంపించేయి. సార్, నిఖితాని కాపాడండి. శర్మ గారు, మీకు బాగా తెలుసు సీమ వాళ్ళ అమ్మ హత్య చేయబడ్డారని. అవును సార్, విన్నాను సార్. చాలా షాక్ అయ్యాను, చాలా బాధపడ్డాను కూడా. సీమ ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో మిమ్మల్ని కాంప్రమైజ్ పొజిషన్లో చూసిందట. ఇప్పుడు మీరు అంతా వివరంగా చెప్తారా, లేకపోతే మేము మా స్టైల్లో అదేంటో చెప్తాను సార్. పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ పర్వేష్ అని ఒక వాచ్మెన్ ఉన్నాడు. వాడు వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ముందు ఇవ్వాల్సిన డబ్బే ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ఇంకా అడుగుతున్నావు. మీరు బాధపడకండి, మీ మొత్తం డబ్బును నేను వడ్డీతో సహా కట్టేస్తాను. సరే, ఒక్క దారి ఉంది. నీకు సరే అంటే మొత్తం డబ్బుని ఒకేసారి తీర్చుకుందాం. మీరు నాతో చెప్పండి, నేను మీకోసం ఏమైనా చేస్తాను. నీ కూతురు సీమ వయసుకొచ్చింది కదా, తన్ని ఒక్క రాత్రికి నా దగ్గర పంపించు. ఇంకా నువ్వు ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు. మీరేం చేస్తున్నారు? ఎందుకు కోపడుతున్నావు? సరే వదిలే, కూతుర్ని పంపియకు, వదిలే. నువ్వురా, కూతురు వస్తే ఒకేసారిలో తీర్చుకోవచ్చు. నువ్వైతే ఒక 7-8 సార్లు వచ్చిపోవాలి, సరేనా? వెళ్ళరా, తీసి బుర్ర పగలు కొడతా. ఎందుకు కోపడుతున్నావు? దాంతో బాగా విను, నా కూతురుని గాని ఏలెత్తి చూసావనుకో, నీ కళ్ళు నేను పొడి చేస్తాను. రత్న పరమేష్ గురించే నాతో చెప్తూ ఉండేది. చాలా ఏడ్చింది. అలా ఏడవకని నేను ఓదార్చాను సార్. సార్, నేను రత్నాని అలా అడిగాను, నిజమే సార్, ఒప్పుకుంటున్నాను సార్. కానీ దానికోసం నేను హత్య చేస్తానా సార్? సార్, నేను ప్రతిరోజు ఫ్యాక్టరీ గేట్లోనే ఉంటాను, అక్కడే బెడ్ వేసుకొని పడుకుంటాను. మీకు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి సార్. సార్, మనకి సీమా డెడ్ బాడీ దగ్గర దొరికిన కళ్ళజోడు సకారం కళ్ళజోడుతో మ్యాచ్ చేసి చూసాం సార్. అలాగే సకారా కళ్ళజోడు ఫోటో కూడా దానికున్న డిస్టెన్స్తో మేము కొలిచి చూసాం సార్. దాని ద్వారా కళ్ళజోడు నెంబర్ కనిపెట్టాం. సీమా డెడ్ బాడీ దగ్గర దొరికిన కళ్ళజోడు ఏదైతే ఉందో అది సకారా కళ్ళజోడు అయ్యే అవకాశం ఉంది. సార్, సకారం అబద్ధం చెప్పాడు సార్. సీమ చనిపోయిన రోజు వాడు ఎటువంటి హాస్పిటల్కి పిల్లోడితో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. ఎత్తుకురండి. నేను నిజమే చెప్తున్నాను, సీమాని నేను చంపలేదండి. నన్ను ఇందులో ఇరికిస్తానికి కావాలనే హత్య జరిగిన చోట్లో అద్దాలు పెట్టుండొచ్చు. ఇలా చూడండి సార్, నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించొద్దు, సరేనా? ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి మిస్ అవుతుంది. మనం ఏదో మిస్ చేస్తున్నాం. అమ్మని కూతుర్ని చంపుతున్నారు, కూతుర్ని రేప్ చేసి పార్ట్స్ మొత్తం దొంగలించారు, కానీ అమ్మకు అటువంటి జరగలేదు. కానీ ఇప్పుడు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు సార్. ఈ 2 హత్యలు అయితే ఒకరే చేశారా లేకపోతే ఇద్దరు చేశారా? అదే కదా నాకు అర్థం కాలేదా. సీమా మొబైల్ నుంచి విధానికి ఒక వీడియో వెళ్ళింది, అలాగా? కానీ అది డిలీట్ చేశారు. అప్పుడు మనకు అది తెలీదు. సైబర్ సెల్ నుంచి వీడియోని రిట్రీవ్ చేశారు. మీ గర్భంలో పెరిగే బిడ్డని మేము ఆల్రెడీ స్కాన్ చేసి చూసాం. అది బాబు కాదు, పాప. కానీ బాధపడకండి, మీ గర్భంలో పెరిగే బిడ్డని అబార్ట్ చేసేయవచ్చు. సార్, ఇది డాక్టర్ శ్రీవాస్తు. విధాని డాక్టర్ శ్రీవాస్తు గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఒక్క విషయం తెలిసింది, వీళ్ళిద్దరు అప్పుడప్పుడు మీట్ చేస్తారు. సీమ ఈ వీడియోనే పంపించింది. ఇది చాలా షేకీగా ఉన్నందువల్ల మొహం కనిపించలేదు, అడ్రస్ తెలియలేదు. వేరే వీడియో తీయమని కూడా చెప్పాను, తను సరే అంది. సీమాకి ఆపోజిట్గా నువ్వు ఎవరిదైతే ఆధారం కలెక్ట్ చేశావో ఎందుకని ఆ డాక్టర్ని నువ్వు పద్దాక వెళ్ళి కలుస్తావు? నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఏదైనా న్యూస్ దొరుకుతుందేమో చూస్తాను. డాక్టర్ శుక్లా గురించి తప్పైన ఇన్ఫర్మేషన్ ఎందుకని ఇచ్చావు? తనకి సీమా మర్డర్కి ఎటువంటి సంబంధం లేదే. ఏది తెలియకుండా నన్ను వదిలేస్తారా? నేను అన్నిటినీ క్లియర్గా చెప్తాను. మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఆ డాక్టర్ అలర్ట్ అయిపోతాడు. నా కష్టం పాడైపోతుంది కదా. నా ఫైండింగ్, నా స్టోరీ, దాన్ని ఎవరికి నేను షేర్ చేయను సార్. మీరు మీ పని చూడండి, నేను నా పని చూస్తాను. డాక్టర్ శ్రీవత్సవ్, సెక్స్ డిటర్మినేషన్ కేసులోను అబార్షన్ కేసులోను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, వీడియో చాలా షేకీగా ఉండడం వల్ల నా ముఖము ప్లేసు సరిగ్గా తెలియటం లేదు. ఇంకెవరైనా కూడా ఉండొచ్చుగా. నన్ను ఇరికించడం కోసం ఎవరైనా పంపించుండొచ్చు కదా. మీరు ఏదైనా కావాలంటే కోర్టులో వచ్చి చెప్పండి.
సస్పెక్ట్ నెంబర్ 1 నందు. వీడి దగ్గర తప్పుగా కూడా ఉండొచ్చు. కారణం ఉంది, ప్రతిభ ఉంది. నందు ఖచ్చితంగా మర్డర్ చేస్తాడు, కానీ డెడ్ బాడీని మాత్రం ఇలా చెదరగొట్టడు. మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. సస్పెక్ట్ నెంబర్ 2 సకారాం. వీళ్ళ పిల్లోడైతే సీమా ఇంకా అమ్మ దగ్గర అయితే బిహేవ్ తప్పుగా చేశాడు. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిసింటే సొసైటీలో పెద్ద అవమానం అవుతుంది. చెప్పాలనుకుంటే ఆ ప్రాపర్టీ మీద వీడు ఒక పెద్ద కన్ను ఉంది. డెడ్ బాడీ పక్కన వీడి గ్లాసెస్ అయితే దొరికింది. అలా అయితే వీడే మనకి ప్రైమ్ సస్పెక్ట్. సార్, సస్పెక్ట్ నెంబర్ 3 జేస్వల్, లిక్విడ్ సప్లై. కానీ వీడికి ఎదురుగా వీడియో తప్ప మన దగ్గర అయితే ఎటువంటి ఎవిడెన్సెస్ లేదు. వీడే చెప్పాడు కదా సీమా వీడిని బ్లాక్మెయిల్ చేస్తుందని. తను నన్ను బ్లాక్మెయిల్ చేసేది. జస్వాల్కి ఈ ఒక కారణం చాలదేంటి? వీడు మర్డర్ చేయొచ్చు. సస్పెక్ట్ నెంబర్ 4 రిషి. అది వన్ సైడ్ లవ్ సార్. యాసిడ్తో బెదిరించాడు. కరెక్ట్. తర్వాత సస్పెక్ట్ నెంబర్ 5 మన ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విధాన్. వీడు మొదటి నుంచే మనల్ని డైవర్ట్ చేయాలనే చూస్తున్నాడు. ఖచ్చితంగా చెప్పగలను ఈ విధాన్. సస్పెక్ట్ నెంబర్ 6 డాక్టర్ శ్రీవత్సవతో కలిసి ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా కలిసి సీమాని చంపుంటారు. ఇంకొకడు ఉన్నాడు, అదే పర్వేష్. సార్, పర్వేష్ రత్నాన్ని బెదిరించాడు, కానీ వాడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, తను ఏమీ చేయలేదని. ఒక పని చెయ్యి, ఫుటేజ్ని మళ్ళీ మనం చూద్దాం. సార్, ఇదే సార్. ఆగు, రీవెంట్ చెయ్యి, మళ్ళీ ఇట్రా. చల్ 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 ఆగు. అరే చూడు, వీడి గుండు, కానీ పర్వేష్ తల మీద బాగా ఎంటికలు ఉన్నాయి కదా. సార్, నేను నిజం నిజమే చెప్పు. చెప్తున్నాను సార్. నిజం చెప్పరా? చెప్పరా అంటే నిజం చెప్పు. వదిలేండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, కొట్టకండి సార్. ఇప్పుడు చెప్పరా? మీరు చూసిందంతా నిజమే సార్. సీసీటీవీ ఫుటేజ్ ముందు నేను నా ఫ్రెండ్ని పడుకోబెట్టాను సార్, కానీ నేను రత్నాన్ని చంపడానికి వెళ్ళలేదు సార్. నేను నా సాన్యాన్ని కలవడానికి తను ఉన్న చోటకి వెళ్ళాను సార్. పోలీస్ వాళ్ళ దగ్గర 1-2 కాదు 7-8 మంది నేరస్తులు అనుమానాస్పరంగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర తప్పుడు ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ ఏదో ఒక మోటివ్ ఉండింది. అంతమంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అబద్ధం చెప్పారు. అందరూ ఏదో ఒక విషయాన్ని దాచారు. కరెక్టైన ఆధారాలు దొరకనందువల్ల పోలీస్ వాళ్ళు ఒకరు కాదు 2 మీద జీరో డౌన్ చేయలేకపోయారు. ఆ టైంలోనే ఒక సంఘటన జరిగింది. అది ఆ విచారణని తలకిందులు చేసింది. జైన్ సార్. ఇన్స్పెక్టర్, హైవేలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నీరజ్ తన వైఫ్ని కూడా దాడి చేసి తప్పించుకున్నారు సార్. కానీ వాళ్ళ కూతురు కనిపించట్లేదంట. మీ ఏరియాకు వచ్చుండొచ్చు. ఒకవేళ తనని అడవిలో దాచుండొచ్చు. ఓ పని చేయండి, మీరు అడవి మొత్తం గాలించండి. రైట్ సార్. ఓకే సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నీరజ్ని తన భార్యని కొట్టారు. అమ్మాయి కారు కనపడలేదు సార్. సంభవం జరిగిన దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది, దాని ఫుటేజే సార్ ఇది. చూపి. అసలు అమ్మాయి నిఖిత ఎక్కడికి పరిగెడుతుంది? ఈ పక్కన అడవి కదా, వాళ్ళని పట్టుకోవాలి, లేకపోతే తప్పించుకుంటారు. ఎవరో మొగుడు పెళ్ళాన్ని కొట్టేసి బండిని తీసుకెళ్లారు. వాళ్ళే ఇలా చేస్తుంటారు. ఈ చుట్టుపక్కల మొత్తం వెతకండి, సీసీటీవీ ఫుటేజ్ తీయండి, అలాగే అన్ని గ్యారేజీల్ని, కారు డీలర్స్ కూడా చెక్ చేయండి. సార్, నీరజ్ని తన భార్యని కొట్టిన వాళ్ళు ఇంకా చెక్కలేదు, కానీ ఒక సీసీటీవీలో వాళ్ళు హైవే వదిలి ఊర్లోకి వెళ్ళడం బాగా తెలిసింది. అక్కడొక గరాజ్ ఉంది. ఒకవేళ ఆ కారు గరాజ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈ కార్ అయితే ఇక్కడికి వచ్చిందా? అవును సార్, ఈ కార్ రిపేర్ అని చెప్పారు, చూసేసి వెళ్ళిపోయారు సార్. వెహికల్ ఉండింది ఎవరు? ఆయన మీకు తెలుసా? లేదు సార్, చూడటానికి బయట వాళ్ళ ఉన్నారు. ఈ కార్ ఎవరిది? సార్, ఇది నా కార్ సార్. చాలా డస్ట్ పట్టుంది. ఎన్నాళ్ళగా ఉంది ఇక్కడ? సార్, ఈ కార్ని ఒక డ్రైవర్ నడుపుతూ ఉన్నాడు. వాడు సడన్ గా సూసైడ్ చేసుకున్నాడు సార్. వాడి వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు చూస్తుండేది కూల్ వీడియో. ఇంకా ఎవరి బండి నడపడానికి రాలేదు. నాకు తగిలిన దరిద్రుడు సార్ వాడు. ఈ ఇండికేటర్ అసలు ఎలా పగిలింది? వాడే సార్ పగలగొట్టాడు. శాలరీలో కావాలంటే పట్టుకుంటానని చెప్పాడు. ఇది ఎప్పుడు పగిలింది? సంత జరుగుతుంది కదా ఆ రోజు సార్, అంటే బుధవారం. ఆ రోజు ఇది ఎవరు రెంట్కి తీసుకెళ్ళింది? ఆ రోజు రమేష్ వాళ్ళ చిన్ననాన్న వచ్చారు. వాళ్ళేదో పర్సనల్ పనిని తీసుకొని వెళ్ళారు. సార్, క్లోరోఫామ్.
ఏంటి విషయం? అరే అవి పాత పుస్తకాలండి, చదువుకోవడానికి పెట్టుకున్నాను. సార్ ఈ బుక్ని చూడండి. రమేష్ మీ చెల్లెలు కొడుకు, సీమ నీ ఆడబిడ్డ కూతురు. సీమాని రేప్ చేసి మర్డర్ చేశారు. మార్కెట్ ప్లేస్ నుంచి రమేష్ బండి టైలెట్ దొరికింది, అలాగే గ్లాస్ కూడా దొరికింది. సరే, ఇప్పుడు జరిగిన కథ మొత్తం నువ్వే చెప్తే బాగుంటుంది, లేకపోతే తను చెప్పిస్తాడు. సార్ నాకు పిల్లలు పుట్టలేదు సార్, మేము చాలా బాధపడేవాళ్ళం. మేము ఒక మాయం చేసే బాబాని చూసాము. వాడే నాకు రహస్య మంత్రాల్ని చెప్పాడు, ఇంకా ఈ పుస్తకాలను ఇచ్చాడు. వాడే నాకు చెప్పాడు పిల్లలు పుట్టడానికి కొన్ని దారులు ఉన్నాయంట, అవి చేయమన్నాడు. చేస్తే ఖచ్చితంగా పుడతారంట. ఈ కార్యాని కోసం నేను నా బంధువుల కొడుకు రమేష్కి మందులు ఇప్పించి నమ్మకాన్ని పెంచాను. నేను సీమాని కళ్ళు తిప్పి పడుకోబెట్టాను. వాడు సీమాని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఒక అడవి లోపలికి తీసుకువెళ్ళాము. తర్వాత మా తాగాన్ని మేము తీర్చుకున్నాము. తర్వాత చంపేశాము. తర్వాత తన కిడ్నీ ఇంకా లివర్ని తీసుకొని భద్రంగా పెట్టుకున్నాము. కానీ దాని తర్వాత వాడు చాలా ఫీల్ అయ్యాడు. ఆ గిల్ట్ ఫీల్ వల్ల వాడు ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. రత్నాన్ని ఎందుకని చంపావు? ఆ రోజు ఆ మాయ చేసే బాబా చెప్పినట్టు సీమ అతని కిడ్నీ లివర్కి పూజ చేస్తూ ఉన్నాము. అప్పుడు సడన్గా రత్న అక్కడికి వచ్చేసింది. అరే అక్క అక్క ఆగండి అక్క 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 రత్న నాతో చెప్పింది. కొద్ది రోజుల ముందు ఒక మంత్రవాదిని చూశారు. మీరు పూజ చేసిన విషయం నాకు తెలిసింది. ఇదంతా కూడా తను తన డైరీలో రాసింది. నేనది చదివాను. నేను ఆ పేజీ మొత్తం చింపేశాను. అత్త మావయ్య గురించి ఇలా తప్పుగా రాయొద్దని తనతో నేను చెప్పాను. ఈ గుడ్డ నేను నిన్ను వదలలే. నిన్ను చంపేస్తా. అలాగే కింద పడిపోయి చనిపోయారు. అసలు మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా ఉరి తీస్తాను. ఎలాగో పోలీస్ నేరస్తుల్ని కనిపెట్టారు. ఆధారాలని సేకరించి వాళ్ళకి వ్యతిరేకంగా చార్జ్ షీట్ కూడా వేశారు. ఇంకా కోర్టు 2 విక్టిమ్స్ కి కఠినమైన శిక్ష వేశారు. కానీ మీకేమనిపిస్తోంది? వాళ్ళు కొంచెం హెచ్చరికతో ఉండుంటే వాళ్ళు ప్రాణాల్ని కాపాడుండొచ్చు. రత్న సీమ దగ్గర మావయ్య అత్తయ్య తాంత్రిక పూజలని చేస్తున్నారని చెప్పింది. అప్పుడే సీమ కొంచెం అలర్ట్ అయ్యుండాలి. కానీ తను అది అస్సలు పట్టించుకోలేదు. అందువల్ల తన ప్రాణాలు మాత్రం కోల్పోలేదు. అమ్మా కూతురు కలిపి ప్రాణాలు వదిలేశారు. మిగతా అమ్మా నాన్న కూడా మనుషులు లేని ఒక చోట్లో బాధ్యత లేకుండా కారు నుంచి కిందకి దిగి ఇంతలా రిస్క్ తీసుండకూడదు. వాళ్ళ ముందు పోలీసులకు కాల్ చేసి ఉండాలి. ఆడవాళ్ళకి 6th సెన్స్ పనిచేస్తుంది. ఎదుర్లో ఉన్న వాళ్ళని వెంటనే వాళ్ళు జడ్జ్ చేయగలరు. ఇదే ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఒక అతిపెద్ద శక్తి. మీకేదైనా ఫీల్ అయ్యింది అంటే అది మీకు తప్పుగా ఉంటే దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొచ్చు. ఒకవేళ మీరు లేట్ చేస్తే అది మీ ముందు లేట్ అని టైటిల్ ఇస్తుంది. ఇప్పుడు నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా బయలుదేరుతున్నాను. ఆడవాళ్ళకి ఏర్పడే అన్యాయాలతో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకొస్తాను. మంచి ఇంట్రెస్టింగ్ కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు చూడండి క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.